మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఏపీలో రాజకీయ హడావుడి మొదలైపోయింది. అయితే అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపై ఉంది. ఒకవైపు ఏమో కూటమి నుంచి పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తుంటే, మరోవైపు వైసీపీ నుంచి వంగ గీత గారు అభ్యర్థిగా పాల్గొనబోతున్నారు. అయితే ఈ హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిది, ప్రజలు ఎటువైపు నిలుస్తారు, అసలు ఈ నియోజకవర్గం గురించి పూర్తి వివరాలు ఏంటి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఏపీలో రాజకీయ హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎన్నికల కోడ్ వచ్చేసింది. సో అందరి చూపు ఏంటంటే పిఠాపురం వైపు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో అంటే ఆయన ఒకసారి ఎంపీగా చేయబోతున్నారు, ఎమ్మెల్యేగా చేయబోతున్నారు, ఇలాంటి చాలా నియోజకవర్గాల పేర్లు వచ్చి కూడా ఫైనల్గా పిఠాపురం కన్ఫర్మ్ చేసేశారు. అయితే ఇటు సైడ్ నుంచి వైసీపీ పార్టీ నుంచి ఏమో వంగ గీత గారు. ఇంతకు ముందు రోజుల్లో మనకి ముద్రగడ పద్మనాభం గారు చేస్తారని ఒక వార్త వినిపించింది. ఆయన కాపు నాయకుడే, ఈవిడ కాపే, పవన్ కళ్యాణ్ గారు కాపే. అంటే కాపు నాయకుల్ని మాత్రమే అభ్యర్థులుగా నిలబెట్టడానికి అసలు కారణం ఏంటంటే కాపు ఓట్ల కోసమైనా ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా? పోనీ అవన్నీ పక్కన పెడితే మనకి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు 2 చోట్ల పోటీ చేశారు, కానీ గెలవలేకపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి అసెంబ్లీలోనైతే ఆయన అనుకుంటున్నారు కదా. సో గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో, మీరేమంటారు? డెఫినెట్గా మీరు అంతా మొత్తం మీరే అడిగారు. అంటే ఒక క్వశ్చన్ అడగకుండా మొత్తం మీరే అడుగుతున్నారు. అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. డెఫినెట్గా, ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మోదీ గారు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, జనసేన పార్టీ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీ అడుగు పెడతానికి రెడీ అయిపోయాడు. ఆయన పద్దాలు ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవకూడదని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీ కోరుకుంటుంది, డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాను రెడీగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో గత ఎలక్షన్స్ మనం చూసాం. గాజువాకలో భీమవరంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడిపోయాడు. అంటే ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మామూలు విషయం కాదు, దశాబ్దం పైన ఉండటం. 2009 నుంచి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ 2008-9 మధ్య స్టార్ట్ చేసిన ఆ వ్యక్తి తర్వాత వాళ్ళ అన్నగారు పెట్టిన ప్రజారాజ్యం, యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని మెర్జి చేసిన అది నచ్చక జనసేన పార్టీ పెట్టి ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తయింది. అంటే రాజకీయాల్లో ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆయన. ఈ రాష్ట్రానికి, తన పుట్టిన గడ్డకి, తన దేశానికి ఏదో సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఇకపోతే పిఠాపురం ఏంటి, మొన్నటిదాకా భీమవరం పోటీ చేస్తారనుకున్నారు. ఆల్రెడీ భీమవరంలో ఆఫీస్ తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారు, ఎలిఫ్యాడ్ కూడా సిద్ధం చేసుకున్నారు, అందరూ అనుకున్నారు. భీమవరం డెఫినెట్గా పోటీ చేస్తే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. అక్కడ గెలిచే వాళ్ళంటారు, డెఫినెట్గా గెలుస్తారు. మరి ఎందుకు చేంజ్ చేశారు సార్? అంటే ఆయన వ్యూహాత్మకంగానే అక్కడున్న అంతకుముందు రామాంజనేయుల్ని, పులపతి రామాంజనేయుల్ని తీసుకురావటం, టీడీపీలు ఉన్నాయని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ క్యాండిడేట్గా జనసేన నుంచి ఆయన నిలబెట్టడం. టీడీపీ గతంలో 70,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయన కనుక పోటీ చేయకపోతే డెఫినెట్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. టీడీపీ పొత్తు లేదు కాబట్టి 2019, 2014లో ఉన్నది, 2019 లేదు కాబట్టి టీడీపీ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టారు. ఆయన కూడా మంచి పేరుంది, ఆక్వా పరిశ్రమలో కానీ రాజులతో కాపుల్లో మంచి పేరుంది కాబట్టి హోరాహోరీపూర్లో ఆయన 70,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఓట్లు కూడా చాలా కీలకమే కదా. కాబట్టి అక్కడ ఆయన ఏమనుకున్నాడంటే ఇక్కడున్న ఇది డెఫినెట్గా దీనికంటే పిఠాపురం అనేది వెళ్తే కనుక అక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఆ ప్రభావం చూపే అవకాశం ఉన్నది. డెఫినెట్గా అంటే కాపులు ఎక్కువగా ఉన్నారు కదా అని. అది ఎవరు కాదనలేదు, 25% ఉన్నారు కాపులు. కాపు, తెలగ, బలిజలు. ఇక్కడ కాపు, తెలగ అంటారు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో. ఉభయ గోదావరిలో ఈస్ట్ గోదావరి పిఠాపురానికి ఒక చరిత్ర ఉంది. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ అయిన జగ్గారావు గారు మొదటి ఎమ్మెల్యే. ఇప్పటి వరకు 16 ఎలక్షన్లు జరిగితే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పుడు పెండెం దొరబాబు గారు వైసీపీ ఎమ్మెల్యే. గతంలో ఇప్పుడు ఈయనకి ఆపోజిట్గా పవన్ కళ్యాణ్గా ఆపోజిట్గా నిలబడిన వంగ గీత గారు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం తరఫున 2009లో గెలిచారు. ఆమె ప్రజారాజ్యం వీళ్ళ అన్నగారు పెట్టిన ప్రజారాజ్యం తరఫునే గెలిచారు ఆమె. అంటే ఇక అర్థం చేసుకోండి ఆ నియోజకవర్గం ఎంత ఇదో ఇంపార్టెన్స్ ఉందనేది. ఈ 16 సార్లు దాదాపుగా 12 సార్లు కాపులకే ఈ సీట్ వచ్చింది. అది కూడా చరిత్ర ఎందుకు తీసుకోవాలంటే దాదాపు మనం స్టాటిస్టిక్గా మనం వెళ్తే కనుక చాలామందికి ఏంటంటే పిఠాపురం ఏంటి, పవన్ ఓడిపోతాడు, లేకపోతే ఎందుకు అక్కడ పోటీ చేస్తున్నాడు, వర్మ గారు యాంటీగా చేస్తున్నారు, వర్మ గారు రేపు సహకరించరు, టీడీపీ సహకరించరు, రకరకాల పారామీటర్స్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ది సేఫెస్ట్ ప్లేస్ పిఠాపురం, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ 1952లో జగ్గారావు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేశాడు. ఆ తర్వాత నుంచి ఈరోజు పెండెం దొరబాబు గారికి చూస్తే నేను చెప్పినట్టుగా 12 సార్లు కాపులు గెలిచారంటే ఓటు బ్యాంకు కూడా ఇక్కడ ఎంత ఉంది, 32% ఉంది. 32%. దాదాపు 1,00,000 మంది కాపులు ఉన్నారు.
అంటే 2,36,602 ఓట్లు 2022 స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం 10,000 ఓట్లు పెరిగి ఉండొచ్చు. 2,36,600 ఓట్లలో దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయంటే డిసైడ్ ఫ్యాక్టర్ కదా. డెఫినెట్లీ డెఫినెట్ కదా, ఆ పూల ఓట్లు ఎటేస్తే అటు గెలిచే అవకాశం గెలిచే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఆపోజిట్ వైసీపీ కూడా కాపు నిలబెట్టారు. ఇక్కడ ఏమవుతుంది అనేది చాలా మందికి మదిలో ప్రశ్న. ఈసారి ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాలనేది అందరి నోట్లో ఉంది. ఒక పార్టీగా పెట్టాడు, మచ్చలేని నాయకుడు, ప్రజల కోసం తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తాడు అనేది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ 2,36,602 ఓట్లలో ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు. పురుషులు 1,19,192 మంది ఉన్నా అదేవిధంగా మహిళలు కూడా ఈక్వల్ టు 1,17,407 మంది ఉన్నారు. ఈ రెండు పారామీటర్స్ చూసుకుంటే ఈ 40% ఓటు బ్యాంక్తో పాటు ముఖ్యంగా మహిళల్లో వాళ్ళు ఏ కులమైనా కానీ మహిళల్లో ఆయన ఒక నటుడిగా, మెగాస్టార్ తమ్ముడుగా, పవన్ కళ్యాణ్గా ఒక పేరుంది. అందరిని చూసాం, ఈసారి పవన్ కళ్యాణ్ చూడాలనేది డిసైడ్ అయిపోయారు అక్కడ. డెఫినెట్గా ఆపోజిట్ ఇక్కడ వంగా గీత ఇప్పుడు కాకినాడ ఎంపీగా చేశామని ఇక్కడ తీసుకొచ్చి పిఠాపురం పెట్టారు. ఇప్పుడు మధ్యలో ముద్రగడ పద్మనాభం వచ్చేస్తే ముద్రగడ గారిని ఈయన మీద నిలబెడతారు. ఆయన మీద నిలబడే అవకాశం లేదు, ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రానని చెప్పాడు. ఒకవేళ నిలబెట్టినా కానీ ముద్రగడ గారు కాపులంతా కలిపి పవన్ కళ్యాణ్కి వేసే అవకాశం ఉంది తప్పితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వంగా గీత తప్పించి ముద్రగడని పెట్టినంత మాత్రాన ఆయన గెలిచే అవకాశం. అంటే సార్ మనం గమనిస్తే ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు నాయకుడు, చాలా పాల్గొన్నారు కదా కాపు సంఘాల గురించి, కొన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. సో ఆయనని కాదని పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. ఆయన యుద్ధం అంటే ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఆయన ఇప్పుడు బయటకు రాలేదు కదండి. ఇప్పుడు బయటకు రాకుండా ఇప్పుడు వచ్చి వైసీపీకి వంత పలికితే కాపులు అది కాదు కదా. రిజర్వేషన్స్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వేస్తారు? ఆయన చెప్పినట్టు ఎట్లుంటారు? ఇక స్టాటిస్టిక్గా చూసుకుంటే 2019లో పెండెం దొరబాబు గెలిచాడండి. ఆయనకు ఓట్లు వచ్చింది 83,459 ఓట్లు, అంటే 44.7% వచ్చింది. తర్వాత టీడీపీ తరఫున వర్మ నిలబడ్డాడు. వర్మకి 68,487 ఓట్లు, అంటే 36.68% ఉంది. కాకపోతే ఈ రెండు కలిస్తే ఎంత ఉందంటే 51% వస్తుంది. ఈ వర్మ ఓట్ల కంటే వర్మ ఓట్లు ఇటు పెండెం దొరబాబు వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 44.71 ఆయనకు వచ్చింది. ఇప్పుడు వర్మకి వచ్చింది 36.68 ఓటు. తర్వాత అక్కడ జనసేన నిలబడిన అభ్యర్థి మాకినేడి శేష్ కుమార్ అని పోటీ చేశారు. ఆమెకు వచ్చింది 28,011 ఓట్లు, అంటే 15%. ఈ 15%ని 36%ని కలిస్తే టీడీపీ జనసేన కలిస్తే ఎంత ఉంది? 51% ఉంది. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఈ కూటమి కలిస్తే ఉంది. కూటమి వల్ల ఇంకా లాభం జరుగుతుంది. ఒక అంతకుముందు జనసేన నిలబడిన ఆమెకి 22,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక డెఫినెట్గా ఈ టీడీపీ రెండు ఓటు బ్యాంక్ కలిస్తే 51%తో ఈజీగా గెలిపోతుంది. ఎలక్షన్లో ప్రచారం చేయకపోయినా గెలుస్తాడు, ప్రచారం చేస్తాడు. ఇంతకు మించి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే సామాజిక సమీకరణ మనం చూసుకుంటే అండి, ఇక్కడ వెలమలో 2 సార్లు గెలిచారు. ఇక్కడ ఈ నియోజకవర్గం కాపులు 12 సార్లు గెలిచారు. తర్వాత వచ్చేసరికి బ్రాహ్మణులు ఒక్కసారి, తర్వాత క్షత్రియులు ఈయన ఇప్పుడు వర్మ గారు ఒకసారి గెలిచాడు. ఇక్కడికి వచ్చేసరికి గొల్లపురవులు, పిఠాపురం, కొత్తపల్లె ఈ 3 మండలాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఎక్కువగా యూత్ మహిళలు ఉన్నారు, కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లో కాపు, తెలగ, బలిజలు 32% ఉంటే, ఇకపోతే శెట్టి బలిజలు ఉన్నారు. అంటే కులాలు కలిపే సిద్ధాంతాల్లో అయినా శెట్టి బలిజలు కూడా జనసేన పార్టీకి దగ్గరయ్యారు. వాళ్ళు 9.78% ఉన్నారు. ఇది కూడా కలిసి వస్తుంది కదా. సో కుల ప్రాతిపదికన మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ అన్ని మనకి డెఫినెట్గా. దాంతోపాటు ఎస్సీ మాల 9.65 ఓట్లు ఒక అటు ఇటు ఉన్నా కానీ మత్స్యకారులు 7.42. మత్స్యకారులకి ఒక బొమ్మిడి నాయకర్ నరసాపురం టికెట్ ఇచ్చాడు. మత్స్యకారులు విపరీతమైన వాళ్ళకి వలలు ఇవ్వటం కావచ్చు, వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయో పోరాడుతున్నారు కాబట్టి మత్స్యకారులు సాలిడ్గా పవన్ కళ్యాణ్ వైపు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇకపోతే వచ్చేసరికి తూర్పు కాపులు 3.6% ఉంది. తూర్పు కాపులు కూడా ఈయనకి వేస్తారు. ఇప్పుడు 51%కి కంప్లీట్గా శెట్టి బలిజలు 9% వచ్చి, తర్వాత మత్స్యకారులు వస్తే, తర్వాత తూర్పు కాపులు వస్తే, ఈ కమ్మవారు ఓన్లీ 0.28% ఉంది. ఇవన్నీ ఏ విధంగా చూసుకున్నా రాజులు వచ్చేసరికి 2% వర్మ ఎడదిరిగి సపోర్ట్ చేస్తారు, అవి కూడా ఇటు వస్తాయి. ఆ తర్వాత ఎస్సీలో మాది కమ్యూనిటీ 3.19%. ఇది ఏ విధంగా చూసుకున్నా ఆయన అఖండ మెజారిటీతో దాదాపు 50,000 పైన మెజారిటీతో ఈ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటారా? డెఫినెట్గా. అంటే ఈక్వేషన్స్ నేను అంటే చరిత్ర చెప్పేది ఏంటంటే సామాజిక సమీకరణలు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా కులాలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది.
అందులో ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా 34 నియోజకవర్గాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ కాపులే ఉంటారు, కాపు తెలగా ఉంటారు. ఇది చిరంజీవి గారికి అదే సామాజికం కావటం. ఆ రోజున పాలకొల్లులో ఇక్కడ ఓడిపోయినా కానీ అక్కడ కాపు తెలగ బలిజలు ఓట్లేసి తిరుపతిలో గెలిపించారు. ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో జనసేనకి ఎక్కువగా క్యాడర్ ఉంది. ఓటు పర్సెంటేజ్ ఆయన 6.7 నుంచి 18% నుంచి గోదావరి జిల్లాలో అయితే 25-30% పెరిగింది. గ్రాఫ్ పెరిగింది. ఆ పెరిగిందంతా పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఎవరు పోటీ చేసినా అక్కడ ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో అఖండ మెజారిటీతో గెలిచే అవకాశం. ఆపోజిట్ పర్సన్ ఎవరైనా వంగా గీత అయినా ముద్రగడ అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఆ సామాజిక అంత ఫిక్స్ అయిపోయింది. ఆయన గతంలో ఓడించారు, గెలిపించుకోలేకపోయాం అనేది సెంటిమెంట్ ఉంది. అందులో పక్కన భీమవరం నుంచి ఇక్కడ పిఠాపురం వచ్చాడు. పిఠాపురంలో సామాజిక చైతన్యంగా కాపులు ఉన్నారు. గతంలో 12 సార్లు కాపులే గెలిచిన ఇది ఇప్పుడు ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళని పెద్దలు అందరూ కూడా ఒకటే, జోయ్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ముఖ్యమంత్రి కావాలని నా కోరిక అదే అని అంటున్నాడు. అటువంటి వాళ్ళు డెఫినెట్గా ఒక పిలిపిస్తారు వాళ్ళ సంఘాల నుంచి. ఎప్పుడు లేని విధంగా కాపుల్లో సింగిల్ లైన్కి వచ్చారనమాట. పవన్ కళ్యాణ్ గారిని ఈసారి గెలిపించుకోవాలి, ఆయన నిలబడి 21 మంది అభ్యర్థులు కూడా గెలిపించుకుంటే మనం ఏదైనా కానీ పవర్ షేరింగ్ కానీ ఏదైనా రేపు అడిగే అవకాశం ఉంటుంది అనేది ఫిక్స్ అయిపోయారు. ఓకే సార్. అంటే మరి ఎంపీగా మనకి వార్తలు వినిపించాయి కాకినాడ నుంచి ఎంపీగా కూడా కంటెస్ట్ చేయబోతున్నారు అని. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారేమో లేదు ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదన్నారు. సో అంటే ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తారంటారా లేదంటే? డెఫినెట్గా 2 రోజుల నుంచి 3 రోజుల క్రితం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూసే క్రమంలో మనకి మే 13 ఎలక్షన్ జరుగుతుంది, జూన్ 4 రిజల్ట్. ఈలోపు 53 రోజులు టైం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, మోదీ గారు కనుక ఒకవేళ ఎమ్మెల్యే పోటీ చేసినా నీ స్థాయి దేశ స్థాయిలో మీ అవసరం ఉంది మాకు ఎన్డీఏలో అనుకుంటే సెంట్రల్ మినిస్టర్ చేస్తాం, దాని ద్వారా రాష్ట్రానికి నిధులు తీసుకురావచ్చు, నెక్స్ట్ మీరు సీఎంగా ఎమర్జ్ అవ్వచ్చు అనే ఆలోచన కనుక బీజేపీ అధిష్టానికి ఉందనుకోండి, మోదీ గారు చెప్పారనుకోండి డెఫినెట్గా పోటీ చేయమని. ఇక్కడ కాకినాడ పరిధిలోనే పిఠాపురం కావచ్చు, ప్రత్తిపాడు కావచ్చు, తుని కావచ్చు, తర్వాత పెద్దాపురం కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా 7 నియోజకవర్గాలు కాకినాడ ఎంపీ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆ ప్రభావం ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మొత్తానికైతే ఓకే, ఏ విధంగా పోటీ చేసినా గెలుస్తారని అయితే మీరు చెప్తున్నారు. కానీ ఆయన నిర్ణయం ఎలా ఉందనేది మనకు కూడా తెలియదు కదా సార్, ఆయనే చెప్తారు. సరే సార్, మొత్తానికైతే మీరు అంత లిస్ట్ చూసి స్టాటిక్ అంటే లాస్ట్ టైం ఎన్ని ఓట్లు పడ్డాయి, ఇప్పుడు ఎన్ని పడబోతున్నాయి, ఇలాంటి మొత్తం చూసి అయితే కన్ఫర్మ్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని. 100% అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు. ఇది పక్కా రాసుకోమంటారా? అంటే యాక్చువల్గా ఆపోజిట్ పర్సన్తో సంబంధం లేకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని అయితే మీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా అలాగే అంటే అనుకుంటున్నారని మీరైతే అంటున్నారు. చూద్దాం సార్, మొత్తానికి అసలు పిఠాపురం ప్రజలు ఎవరి సైడ్ నిలబడతారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, ఇంకా మరికొద్ది రోజుల్లోనే మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.